హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి, సో మీరు అబ్రాడ్కి ప్లాన్ చేస్తుంటే సో మనము ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు, మనకి ఎంత లోన్ వచ్చింది, లోన్ క్రైటీరియా ఏంటి, మనం ఫండ్స్ అనేది ఎలా మేనేజ్ చేయొచ్చు, కొన్ని టాపిక్స్ అనేది నేను కవర్ చేస్తాను అనమాట ఈ వీడియోలో. సో మనకి ఇప్పుడు లోన్ ఉంటుంది కదా, సో లోన్తో పాటు మనం ఏమేమి ఫండ్స్ ప్రూఫ్గా చూపించచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో అంతకన్నా మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇన్ కేస్ మీరు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే యాదే కంట్రీకి అబ్రాడ్కి ప్లాన్ చేస్తుంటే సో మన కన్సల్టెన్సీని మీరు కాంటాక్ట్ కావచ్చు. స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో పింగ్ చేస్తే మన టీం అనేది మీకు రిప్లై బ్యాక్ ఇచ్చింది. సో మీరు ఐర్లాండే కాదు ఏదే కంట్రీ ప్లాన్ చేయండి, మన టీం అనేది మీకు సపోర్ట్ అనేది ఇచ్చిద్ది అనమాట. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు వచ్చేసి బేస్, సో మనకి ఫండ్స్ ఉంది కదా, మనకి ఫండ్స్ అనేది ఒక్కొక్క కంట్రీకి మనకు ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇప్పుడు బేసిక్గా వచ్చేసి మనకి ఐర్లాండ్కి తీసుకుందాం. సో ఐర్లాండ్కి వచ్చేసి మీరు ఐర్లాండ్కి ప్లాన్ చేస్తుంటే ఫండ్స్ అనేది, సో మీ స్పాన్సర్కి ఐటీఆర్స్ అయినా కానీ బిజినెస్ అయినా కానీ, ఇన్ కేస్ మీరు అగ్రికల్చర్ చేస్తుంటే సో అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది మనం చూపించి మనము లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఈజీగా లోన్ అనేది అయితే ఈజీగా వచ్చేసిద్ది. సో కొన్ని కంట్రీస్ లైక్ యూకేలో కొన్ని యూనివర్సిటీస్, అలాగే వేరే కంట్రీస్లో కొన్ని యూనివర్సిటీస్ వితౌట్ స్పాన్సర్ మనకి ఏం ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా కూడా మనకి లోన్ అనేది వచ్చింది అనమాట. కొన్ని కంట్రీస్కి అది స్పెసిఫిక్ యూనివర్సిటీకి అది క్రైటీరియా అనేది చేంజ్ అవుతుంటుంది, చెక్ చేస్తూ ఉండాలన్నమాట. బట్ ఇప్పుడు ఐర్లాండ్కి వచ్చేసి మెజారిటీ ఆఫ్ అన్ని యూనివర్సిటీస్కి మనకి ఎలా ఉంటుందంటే మనం ఖచ్చితంగా మనకి స్పాన్సర్ చూపించి సో వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్ మనకి చూపించాలి. ఐదర్ దీంట్లో బిజినెస్ అయినా కానీ లేకపోతే అగ్రికల్చర్ చేస్తుంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అయినా కానీ సో ఇవన్నీ చూపించాల్సింది ఉంటుంది అనమాట బేసిక్గా. ఆర్ఎల్స్ ఐటీ జాబ్ చేస్తుంటే సో వెల్ అండ్ గుడ్ ఈజీగా వచ్చేసిద్ది మనకి లోన్ అనేది. ఆర్ఎల్స్ లేదు అనుకుంటే మనకి కొలాటరల్ లోన్లోకి వెళ్తే సో కొలాటరల్ అంటే ఏం లేదు, 2 టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి అనమాట, కొలాటరల్, నాన్ కొలాటరల్. నాన్ కొలాటరల్ అంటే మనం మన ఇన్కమ్ సోర్స్ చూపించి తీసుకునేది. కొలాటరల్ అంటే ఏమంటే మనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయనుకో దానిపైన మనము ఆ వ్యాలిడేషన్ పైన మనము లోన్ తీసుకునేది అనమాట బేసిక్గా. సో ఇప్పుడు మనకి ఐర్లాండ్కి మెయిన్గా ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే మనం 100% లోన్ తోటి రావచ్చా అని అడుగుతూ ఉన్నారు సో అందరు స్టూడెంట్స్. సో మనకి ఇక్కడ ఐర్లాండ్కి ఏమైందనంటే మనము 100% కంప్లీట్ లోన్ తోటి అయితే మనం రాలేము. ఈవెన్ దో మనకు లోన్ అప్రూవ్ అయినా సో మనకి వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో సో వీసాలో ఏమవుతుందంటే మనకు ఒక రిజెక్షన్ వచ్చింది అనమాట. సో ఏమని వస్తుందంటే, సో నేను చాలా మందికి ఈ ఇష్యూ ఫేస్ చేశారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిక్వైర్డ్ ఫండ్స్ వచ్చేసి ఒక 30 lakhs అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ కాలేజ్ ఫీ వచ్చేసి ఆ 30 lakhs కంప్లీట్ మనం లోన్తో చూపిస్తే వాడు ఏం చేస్తున్నాడంటే సో వీసా అప్పుడు సో యూజర్స్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అనేసి మనకి రిజెక్ట్ అనేది చేస్తున్నాడు అనమాట. సో ఈ రిజెక్ట్ని మనము ఈ వీసా రిజెక్షన్ మనం స్కిప్ చేయాలంటే మనము సేవింగ్స్ అనేది చూపించాల్సింది ఉంటుంది. ఆ సేవింగ్స్ అనేది మనం మల్టిపుల్ ఫార్మాట్లో చూపించచ్చు అనమాట. సో ఇన్ కేస్ ఐదర్ అది 6 months ఓల్డ్ ఫండ్ అయినా కానీ అది చూపించచ్చు, లేదు నాకు ఇన్స్టెంట్గా అప్పుడే బ్యాంక్లో పడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యూచువల్ ఫండ్స్ కానీ పిఎఫ్ కానీ సో ఇలా ఏమున్నా కానీ మీరు ఆ అమౌంట్ని చూపించచ్చు అనమాట బేసిక్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్ని లేకపోతే స్టాక్ మార్కెట్లో ఉన్ని సో ఆ అమౌంట్ని విత్డ్రా చేసి అది ప్రూఫ్ కింద పెట్టచ్చు, నాకు ఇలా ఇక్కడి నుంచి మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చింది అనేసి. ఇన్ కేస్ మీరు ఏమైనా వేరే థింగ్స్ నుంచి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యింటే సో అది వితిన్ 6 monthsలో ఆ అమౌంట్ అనేది హ్యూజ్ అమౌంట్ అనేది బల్క్ అమౌంట్ అనేది మీ అకౌంట్లో వచ్చి పడితే సో ఆ అమౌంట్కి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. సో ఆ ఎక్స్ప్లెనేషన్ అంటే విత్ ఈస్ నథింగ్ బట్ లైక్ ప్రూఫ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు మనం బేసిక్గా యావరేజ్గా మనము లోన్ తీసుకున్నా కానీ మనం అమౌంట్ మన తరపు నుంచి చూపించాల్సిన అమౌంట్ మినిమం అట్లీస్ట్ మనం ఒక 5 to 6 lakhs చూపిస్తే మనం సేఫర్ సైడ్ ఉంటాం. ఇన్ కేస్ మీరు కంప్లీట్ సేవింగ్స్ తోటి వస్తున్నట్టే వెల్ అండ్ గుడ్, సో దాంతో మనకి ఏం ఇబ్బంది ఉండదు. కానీ మీరు 100% లోన్ తోటి ప్లాన్ చేస్తుంటే మనం థింక్ చేయాల్సిందే. సో 100% లోన్తో ప్లాన్ చేస్తుంటే మనకి యూజర్స్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అనేది మనకి రిజెక్షన్ వస్తుందన్నమాట. సో మీరు లోన్ తోటి ప్లాన్ చేస్తుంటే అట్లీస్ట్ మీ దగ్గర కొంత సేవింగ్స్ ఉండేటట్టు చూసుకోండి. సేవింగ్స్ ఇన్ ఫార్మాట్ ఆఫ్ లైక్ యాదే ఫార్మాట్. కానీ మీ పేరెంట్స్ అగ్రికల్చర్ చేస్తుంటారు, సో అగ్రికల్చర్ చేసేటప్పుడు ఆ మిరగాయలైనా కానీ వచ్చిన పంట అమ్మి
మనకి అమౌంట్ బల్క్ అమౌంట్ పడిద్ది కదా. సో ఆ అమౌంట్ని కూడా మనము లైక్ వాటికి మనం స్లిప్స్ జనరేట్ చేసి చూపిస్తే సో అది కూడా ప్రూఫ్ ఆఫ్ ఫండ్ కింద వచ్చింది అనమాట. సో ప్రతిదీ మనకి బల్క్ అమౌంట్ మన దాంట్లో ఏమొచ్చి పడిద్ది కదా, సో దానికి మనము ప్రూఫ్ అనేది చూపించాల్సి ఉంది. ఇన్ కేస్ ఆ ఫండ్స్ మన బ్యాంక్లో ఓల్డర్ దెన్ 6 months ఉంటే మనకి ఏం అవసరం లేదు, కానీ ఇన్ కేస్ 6 months లోపల ఏమైనా క్రెడిట్ అయితే మనకి అమౌంట్ ఈ సేవింగ్స్ ఏమైతే చూపిస్తున్నాం కదా దీంట్లో మనకి ఏమన్నా విత్ ఇన్ 6 months ఉంటే ఖచ్చితంగా మీరు ప్రూఫ్ ఆఫ్ ఫండ్కి సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. అది మీరు పీపీఎఫ్ కానీ లైక్ పిఎఫ్ కానీ ఎఫ్డీలో ఉన్నా కానీ లైక్ మనం చూపించాల్సింది ఉంటుంది. ఎఫ్డీ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేస్తే సో అది ప్రూఫ్ కింద అనమాట. సో ఎవ్రీథింగ్ ఇవన్నీ మనము ఏం చేయాలని అంటే ఫండ్ డిస్క్రిప్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసి సో దాన్ని మనము ఇలా మనం దీనికి ప్రూఫ్ కింద దీన్ని నేను అటాచ్ చేసా. ఇన్ కేస్ మనకి పిఎఫ్ నుంచి వచ్చింది అనుకోండి, సో పిఎఫ్ నుంచి వచ్చింది అనేసి ఒక ప్రూఫ్, విత్డ్రావల్ ప్రూఫ్ ఒకటి మనకి ఉంటుంది కదా, సో అది సబ్మిట్ చేస్తే సరిపోయిద్ది అనమాట. సో ఇలా మీరు అదే సోర్స్ నుంచి తెచ్చుకోండి అమౌంట్ని. సో ఆ సోర్స్ ప్రూఫ్ మనకి కావాల్సింది ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ సో ఐర్లాండ్కి ఇది స్పెసిఫిక్గా ఐర్లాండ్కి అనమాట ఇలా. సో వేరే కంట్రీస్కి మనకి కొన్ని కంట్రీస్కి అవసరం లేదు మనకి చూపించడము, బట్ కొన్ని కంట్రీస్కి కావాల్సింది ఉంటుంది. సో మీ అప్లికేషన్ స్ట్రాంగ్ కావాలంటే ఖచ్చితంగా మన సేవింగ్స్ కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సో దట్ మనకి అప్రూవల్ రేట్ అనేది ఫండ్స్ పరంగా అంత ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో అలా అనేసి మనం 100% మన సేవింగ్స్ చూపిస్తే ఖచ్చితంగా మనకి వీసా అప్రూవ్ అయితేనే అలా ఏమీ లేదు. కానీ ఫండ్స్ విషయంలో ఏమంటే మంది అనేది ఏమంటే క్లియర్గా ఉంటుంది అనమాట. సో మనకి అప్రూవల్ ఛాన్సెస్ ఫండ్స్ విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది మనకి ఫండ్స్ ఎక్కువ ఉంటే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్ కేస్ మీరు అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు. మన టీం అనేది మీకు రిప్లై బ్యాక్ ఇచ్చింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.